మనం అత్యంత కష్టపడి సంపద కోసం ప్రయత్నిస్తున్న కొద్దీ దాన్ని మనకు మరింత దూరం చేసుకుంటున్నామని తెలిస్తే ఎలా ఉంటుంది? అంటే మన బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడానికి అసలైన రహస్యం ఏదో పెద్ద ఎక్సెల్ షీట్లోనో లేదా రోజంతా చేసే కష్టంలోనో కాకుండా మనం తీసుకునే తరువాత శ్వాసలా ఉందంటే మనం నమ్మగలమా? ఈనాటి మన లోతైన విశ్లేషణకు స్వాగతం. ఇది నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు మన దగ్గర ఉన్న సోర్సెస్ని ఆధారం చేసుకుని ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని మనం డీకోడ్ చేయబోతున్నాం. మనం ఎంత ప్రశాంతంగా, ఎంత స్పృహతో ఊపిరి పీల్చుకుంటే అంత సులభంగా సంపదను స్వీకరించగలము అని మన సోర్సెస్ చెప్తున్నాయి. ఇది వినడానికి కొంచెం విచిత్రంగా ఉంది కదా? ఖచ్చితంగా. ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి విన్నది వేరు కదా. అవును. డబ్బు రావాలంటే రక్తం చెమట చిందించాలి, అది నిరంతరం ఒక పోరాటంలాగా ఉండాలి అని మనం బలంగా నమ్ముతాం. సరే, దీని గురించి వివరంగా పరిశీలిద్దాం. ఆ పోరాటం అనే పదం ఇక్కడ చాలా ఆసక్తికరం. ఎందుకంటే మనం మన శరీరానికి అలాగే మన మెదడుకు పంపే సిగ్నల్ అదే. అంటే కష్టపడడం తప్పు కాదు, కానీ ఎప్పుడూ టెన్షన్ పడుతూ పడుగు పెడుతూ ఉంటే మన శరీరం దాన్ని ఒక ఎమర్జెన్సీ లాగా రికార్డ్ చేస్తుంది. ఓ, ఎమర్జెన్సీ లాగానా? రైట్. అవును. ఈనాటి మన సోర్సెస్ ముఖ్యంగా 2017లో ఫ్రాంటియర్స్ ఇన్ సైకాలజీ అనే ప్రఖ్యాత జర్నల్లో ప్రచురించబడిన ఒక స్టడీని పరిశీలిస్తే ఒక మైండ్ బ్లోయింగ్ నిజం బయటపడుతుంది. మనం స్పృహతో తీసుకునే శ్వాస మన శరీరంలో కార్టిసాల్ లెవెల్స్ని మార్చేసి మన మెదడులోని ఆల్ఫా బ్రెయిన్ వేవ్స్ని ఎలా పెంచుతుందో అందులో స్పష్టంగా వివరించారు. వెయిట్, ఆల్ఫా వేవ్స్ అనగానే నాకు సాధారణంగా ఏదో హిమాలయాల్లో ధ్యానంలో ఉన్న సన్యాసి గుర్తొస్తున్నాడు. అసలు మన బ్యాంక్ అకౌంట్కి ఈ బ్రెయిన్ వేవ్స్కి మధ్య ఉన్న బయలాజికల్ లింక్ ఏంటి? ఇది చాలా మందికి వచ్చే మొదటి సందేహం. శ్వాస తీసుకోవడం వల్ల సంపద రావడం ఏంటి అని అనుకుంటారు. ఇక్కడ నన్ను ఎంతగానో ఆకర్షించిన విషయం ఏమిటంటే ఆ లింక్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. దీన్ని ఒక ప్రాక్టికల్ బయాలజీ యాంగిల్లో చూద్దాం. మన మెదడులో అమిగ్డాలా అనే ఒక చిన్న భాగం ఉంటుంది. అమిగ్డాలా, ఓకే. అవును. ఇది మన శరీరానికి ఒక వాచ్మెన్ లాంటిదనమాట. మనం డబ్బు గురించి భయపడుతున్నప్పుడు, అయ్యో ఈఎంఐ ఎలా కట్టాలి, బిజినెస్లో లాస్ వస్తే ఎలా అని టెన్షన్ పడుతున్నప్పుడు మన శ్వాస వేగంగా, నిస్సారంగా మారిపోతుంది. అంటే గాలి పూర్తిగా లోపలికి వెళ్ళదంటారా? ఖచ్చితంగా. ఊపిరితిత్తుల పైభాగం వరకే గాలి వెళుతుంది. ఇది అమిగ్డాలాకు ఒక రెడ్ అలర్ట్ పంపుతుంది. ఇక్కడ ఏదో ప్రాణాపాయం ఉంది అని అది ఫీల్ అయి వెంటనే రక్తంలోకి కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ను పంపు చేస్తుంది. అప్పుడు మన శరీరం ఆ ఫైట్ లేదా ఫ్లైట్ అంటే పోరాడు లేదా పారిపో అనే మోడ్లోకి వెళ్ళిపోతుంది. వావ్! అంటే మనం కేవలం ఫైనాన్షియల్ టెన్షన్లో ఉన్నా కూడా మన బ్రెయిన్ మాత్రం మనల్ని ఏదో అడవిలో పులి తరుముకొస్తోంది అన్న రేంజ్లో రియాక్ట్ అవుతోందన్నమాట. అక్షరాల అదే జరుగుతుంది. అలా ఫైట్ లేదా ఫ్లైట్ మోడ్లో ఉన్నప్పుడు మన మెదడులోని ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అంటే లాజికల్గా ఆలోచించి సమస్యలకు పరిష్కారాలు చూపే భాగం దాని పనితీరు నెమ్మదిస్తుంది. ఓ, లాజిక్ పనిచేయదంటారప్పుడు? ఎందుకంటే ఆ సమయంలో ప్రాణాలు కాపాడుకోవడం ముఖ్యం, కానీ క్రియేటివ్గా కూర్చొని ఆలోచించడం కాదు కదా. సో అవకాశాలు మన కళ్ళెదురుగా ఉన్నా మన మెదడు వాటిని గ్రహించలేదు. ఈ పాయింట్ దగ్గర నాకు ఒక ఆలోచన వస్తోంది. మనసులో విపరీతమైన ఒత్తిడి, అభద్రతాభావం పెట్టుకుని ఒక ప్రాబ్లంని సాల్వ్ చేయాలని లేదా సంపదను ఆకర్షించాలని ట్రై చేయడం అంటే ఒక కారుకు హ్యాండ్ బ్రేక్ గట్టిగా లాగి ఉంచి అదే సమయంలో యాక్సిలరేటర్ను పూర్తి బలంగా తొక్కుతూ ముందుకు వెళ్ళాలి అనుకోవడం లాంటిది కదా. ఎగ్జాక్ట్లీ, భలే చెప్పారు. ఇంజిన్ పెద్దగా శబ్దం చేస్తోంది, పెట్రోల్ కాలిపోతోంది, విపరీతమైన ఎనర్జీ వేస్ట్ అవుతోంది, కానీ కారు మాత్రం ముందుకు కదలదు. లోపల భాగాలు అరిగిపోవడం తప్ప రిజల్ట్ అయితే జీరో. ఆ హ్యాండ్ బ్రేక్ ఉపమానం ఇక్కడ పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఆ హ్యాండ్ బ్రేక్ మరేమిటో కాదు, ఆ కార్టిసాల్ హార్మోన్. మనం ఆ హ్యాండ్ బ్రేక్ వేసి ఎంత యాక్సిలరేట్ చేసినా ఎక్కడికి వెళ్ళలేము. ఈ స్థితిలో మన కండరాలు బాగా బిగుసుకుపోతాయి. రైట్. ఈ విశ్వానికి లేదా మన చుట్టూ ఉన్న ప్రపంచానికి నేను సురక్షితంగా లేను, నేను కేవలం సర్వైవ్ అవ్వడానికి పోరాడుతున్నాను అనే సిగ్నల్ వెళ్తోంది. ఆ హ్యాండ్ బ్రేక్ని దించే ఏకైక మార్గం, అత్యంత వేగవంతమైన సాధనం మన శ్వాసం మాత్రమే.
ఇది సైన్స్ పరంగా బాగా అర్థమైంది. అంటే కార్టిసాల్ తగ్గితే కానీ మనం లాజికల్గా ఆలోచించలేము అని క్లియర్గా తెలుస్తోంది. కానీ మన సాల్సీస్లో కేవలం సైన్స్ మాత్రమే కాదు, ప్రాచీన సంస్కృతులు, ఎనర్జీ, వైబ్రేషన్స్ లాంటి విషయాలు కూడా చెప్పారు కదా. అవును, చాలా లోతుగా చర్చించారు. అసలు వాళ్ళు శ్వాసను కేవలం ఒక గాలిలా కాకుండా ఇంకో కోణంలో ఎలా చూశారు, ఈ సైన్స్ని ఆ ఎనర్జీ కోణాన్ని మనం ఎలా కనెక్ట్ చెయ్యాలి? ఇది బ్యూటిఫుల్ కనెక్షన్. ఆధునిక సైన్స్ ఇప్పుడు స్కానింగ్ల ద్వారా నిరూపిస్తున్న ఈ బ్రెయిన్ వేవ్స్ మార్పులనే ప్రాచీన కాలంలోనే యోగిక్, తాంత్రిక్, ఈజిప్షియన్ మరియు టావోయిస్ట్ సంప్రదాయాలు ప్రాక్టికల్గా గుర్తించాయి. ఓ, వాళ్ళు అప్పుడే గుర్తించారా? ఖచ్చితంగా. వారి దృష్టిలో శ్వాస అనేది కేవలం ఆక్సిజన్ మరియు కార్బన్ డయాక్సైడ్ల మార్పిడి కాదు, అది భౌతిక శరీరానికి మరియు ఆత్మకు మధ్య ఉన్న ఒక పవిత్రమైన వారధి. ఉదాహరణకు సంస్కృతంలో ప్రాణ అనే పదానికి అర్థం కేవలం గాలి కాదు కదా. అవును, ప్రాణ అంటే జీవశక్తి కదా. అబ్సల్యూట్లీ, జీవశక్తి. ఈ ప్రాణశక్తిని అదుపు చేయడం ద్వారా మనం మన చుట్టూ ఉన్న బయటి వాస్తవికతను మార్చవచ్చు అని వారు నమ్మారు. సరే, ఇక్కడ నాకొక సహేతుకమైన సందేహం వస్తోంది. మనం ఈ రోజుల్లో పాజిటివ్ థింకింగ్ అంటూ చాలామంది అఫర్మేషన్స్ ప్రాక్టీస్ చేస్తుంటారు, చూసారా? అఫర్మేషన్స్ గట్టిగా చెప్పుకోవడం. నేను ధనవంతుడిని, నేను అపారమైన సంపదను ఆకర్షిస్తున్నాను అని పైకి గట్టిగా చెప్పుకుంటారు. కానీ తీరా వాళ్ళ లోపల చూస్తేనేమో ఈఎంఐల టెన్షన్తోనో లేక జాబ్ ఇన్సెక్యూరిటీతోనో ఊపిరి బిగబట్టి ఉంటారు. అవును, చాలామంది అలాగే ఉంటారు. మరి అలాంటప్పుడు ఆ మాటల వల్ల నిజంగా ఎలాంటి ఉపయోగం ఉండదా? అంటే విశ్వం వింటుంది, వైబ్రేషన్స్కి స్పందిస్తుంది అనేది వినడానికి కొంచెం మ్యాజిక్ లాగా అనిపిస్తుంది కదా. ఇది నిజంగా ఎలా పనిచేస్తుంది? ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. విశ్వం స్పందిస్తుంది అనే దాన్ని మనం ఏదో అదృశ్య శక్తి చేసే మ్యాజిక్ లాగా చూడకూడదు. దీన్ని కూడా మనం మన బయాలజీతో లింక్ చేద్దాం. మన మెదడులో రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అనే ఒక ఫిల్టర్ ఉంటుంది. దాన్ని RAS అంటారు కదా. అవును, RAS. మనం ఏది బలంగా ఫీల్ అవుతామో, ఏది నిజమని నమ్ముతామో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మాత్రమే ఆ RAS మనకు చూపిస్తుంది. ఓ, అంటే మనం ఒక కొత్త కారు కొందామని డిసైడ్ అయ్యాక రోడ్డు మీద ఎక్కడికి వెళ్ళినా అదే కారు మనకు పదే పదే కనిపిస్తుంది కదా, ఆ లాజిక్ లాంటిదా ఇది? అక్షరాల అదే. మన శరీరంలో కార్టిసాల్ ఎక్కువగా ఉండి మనం ఫైట్ లేదా ఫ్లైట్ మోడ్లో ఉన్నప్పుడు మన నాడీ వ్యవస్థ ఒకటే ఫీల్ అవుతుంది. అదేంటంటే మనం సేఫ్గా లేము అని. రైట్, శరీరం టెన్షన్లో ఉంటుంది. ఆ సమయంలో మీరు పైకి నేను ధనవంతుడిని అని అఫర్మేషన్స్ చెప్పినా సరే, మీ RAS కేవలం ప్రమాదాలను, అడ్డంకులను, లేమిని మాత్రమే చూపిస్తుంది. ఆ పాజిటివ్ మాటలన్నీ ఖాళీ మాటలైపోతాయి. ఒక వాయిద్యం శృతి తప్పినప్పుడు ఎంత గొప్ప పాట పాడినా అది అపశృతిగానే వినిపిస్తుంది కదా. ఇది కూడా అంతే. వావ్, అంటే మన నోటి మాటలకు మన శారీరక స్పందనకు మధ్య ఖచ్చితమైన సింక్ ఉండాలన్నమాట. మన నాడీ వ్యవస్థకు మనం సురక్షితంగా ఉన్నాము అనే నమ్మకం కలగనంత వరకు ఆ పాజిటివ్ మాటలో అస్సలు పనిచేయవు. ఖచ్చితంగా. బాడీ ఆ అఫర్మేషన్ని యాక్సెప్ట్ చేయాలంటే ముందు బాడీ రిలాక్స్ అవ్వాలి. ఇదంతా వినడానికి చాలా బాగుంది, లాజిక్ కూడా పర్ఫెక్ట్గా సింక్ అవుతోంది. కానీ ఇక్కడే అసలైన ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. అదేంటంటే ప్రాక్టికల్ లైఫ్లో మీటింగ్కి 5 నిమిషాల ముందు టెన్షన్ వస్తే లేదా బ్యాంక్ బ్యాలెన్స్ చూసి భయం వేస్తే, సరే ఇప్పుడు నేను ఆల్ఫా వేవ్స్లోకి వెళ్ళాలి అని అనుకోగానే మనం వెళ్ళలేం కదా. అవును, అది బటన్ నొక్కినంత ఈజీ కాదు. మరి ఈ ప్రకంపనలను మార్చుకునే ఆ ఖచ్చితమైన పద్ధతి ఏమిటి? మన సోర్సెస్లో ఉన్న ఆ ప్రాక్టికల్ మెథడ్ ఏంటి? ఖచ్చితంగా ఒక అద్భుతమైన మెథడ్ ఉంది. ఇక్కడే మనకు 4-7-8 శ్వాస ప్రక్రియ ఉపయోగపడుతుంది. ఇది కేవలం 60 సెకండ్లలోపు నాడీ వ్యవస్థను శాంతపరుస్తుంది. ఇది మన బాడీలో ఉండే ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేక్ని ఎలా రిలీజ్ చేస్తుందో మనం ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. దీని మెకానిజం మనం క్లియర్గా తెలుసుకోవాలి. ఊరికే గాలి పీల్చి వదిలేస్తే బ్రెయిన్ వేవ్స్ ఎలా మారిపోతాయనేది స్టెప్ బై స్టెప్ విశ్లేషిద్దాం. ముందుగా ఈ ప్రక్రియ ప్రారంభించడానికి భంగిమ చాలా ముఖ్యం. కూర్చున్నప్పుడు వెన్నుముక ఒక బంగారు కాంతి స్తంభంలా నిటారుగా ఉండాలి, కానీ బిగుసుకుపోయి ఉండకూడదు. ఓకే, నిటారుగా కానీ రిలాక్స్డ్గా. అవును, భుజాలను, దవడను పూర్తిగా సడలించాలి. దవడ బిగించడం అనేది మనకి తెలియకుండానే స్ట్రెస్కి ఒక పెద్ద సింబల్. కడుపు భాగం కూడా ఎలాంటి బిగువు లేకుండా ఫ్రీగా వదిలేయాలి. ఇప్పుడు ఒక చెయ్యి గుండెపై, మరొక చెయ్యి పొత్తి కడుపుపై ఉంచాలి.
ఇది మనల్ని మన శరీరంతో అనుసంధానం చేస్తుంది. ఈ స్పర్శ అనేది చాలా ముఖ్యం అనిపిస్తుంది కదా, ఎందుకంటే మన బ్రెయిన్ ఎక్కడో రేపటి ప్రాబ్లం గురించో నిన్న జరిగిన గొడవ గురించో ఆలోచిస్తూ ఉంటే చేతులు మన శరీరం మీద ఉండటం వల్ల ఆ ధ్యాస తిరిగి ప్రెజెంట్ మూమెంట్కి వచ్చేస్తుంది. సరే, భంగిమ కుదిరింది, తర్వాతి దశ ఏమిటి? మొదటి దశ పీల్చడం. ముక్కు ద్వారా చాలా నెమ్మదిగా 4 సెకండ్ల పాటు శ్వాస తీసుకోవాలి. ఈ సమయంలో ఊపిరితిత్తులు గాలితో నిండటాన్ని, పొత్తిగడుపు నెమ్మదిగా ముందుకు రావడాన్ని మనం గమనించాలి. కేవలం 4 సెకండ్లేనా? వాళ్ళను సానుకూల శక్తిని లోపలికి తీసుకుంటున్నట్లు భావించాలి. మనసులో నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను అని అనుకోవాలి. ఓకే, 4 సెకండ్లు నెమ్మదిగా గాలి తీసుకున్నాం. ఆ తర్వాత 7 సెకండ్ల పాటు శ్వాసను బిగబట్టాలి అని చెప్పారు. కానీ గాలి బిగబట్టడం వల్ల మన బ్రెయిన్కి ఆక్సిజన్ తగ్గిపోయి ఇంకా టెన్షన్ పెరుగుతుందేమో అని ఒక సందేహం వస్తుంది. ఆ 7 సెకండ్ల హోల్డ్ ఎందుకు చేయాలి? చూడటానికి అది టెన్షన్ని పెంచుతుంది అనిపించినా బయోలాజికల్గా జరిగేది వేరు. ఆ 7 సెకండ్ల పాటు శ్వాసను ఎలాంటి ఒత్తిడి లేకుండా సున్నితంగా ఆపి ఉంచడం వల్ల మన రక్తంలో కార్బన్ డయాక్సైడ్ స్థాయిలు కొద్దిగా పెరుగుతాయి. కార్బన్ డయాక్సైడ్ పెరిగితే మంచిదేనా? అవును, స్వల్ప స్థాయిలో పెరిగిన కార్బన్ డయాక్సైడ్ మన రక్తనాళాలను వ్యాకోచించేలా చేస్తుంది. దీనివల్ల గుండెకు, మెదడుకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. తీసుకున్న ఆక్సిజన్ మన శరీరంలోని అణువణువున స్థిరపడటానికి ఇది సహాయపడుతుంది. ఈ విరామం మన నాడీ వ్యవస్థలో ఆ విశ్వాసాన్ని మరియు ప్రశాంతతను పాతుకుపోయేలా చేస్తుంది. వావ్, ఈ పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే ఆ 7 సెకండ్స్ హోల్డ్ అనేది మనం కంప్యూటర్లో ఒక డాక్యుమెంట్ అంతా టైప్ చేశాక దాన్ని క్లోజ్ చేసే ముందు సేవ్ బటన్ నొక్కుతాం కదా, ఆ సేవ్ బటన్ లాంటిదనమాట. యా ఎగ్జాక్ట్లీ. మనం క్రియేట్ చేసిన ఆ ప్రశాంతమైన స్థితిని మన నర్వస్ సిస్టంలో సేవ్ చేస్తున్నాం. మీరు చెప్పిన ఈ సేవ్ బటన్ పోలిక పర్ఫెక్ట్గా సరిపోతుంది. అక్షరాల మనం అదే చేస్తున్నాం. మనం తీసుకున్న ఆ కొత్త ఎనర్జీని, ఆ ప్రశాంతతను మన కణాలకు రిజిస్టర్ చేస్తున్నాం. ఇక 3వ దశ వదలడం. దీనికి 8 సెకండ్లు కేటాయించాలి. గాలి పీల్చుకున్న దానికంటే రెట్టింపు సమయం వదలడానికి ఎందుకు తీసుకుంటామో తెలుసా? ఇది చాలా కీలకమైన మెకానిజం. బహుశా ఎక్కువసేపు గాలిని బయటకు పంపటం వల్ల గుండె కొట్టుకునే వేగం నెమ్మదిస్తుందనా? ఖచ్చితంగా. దీన్నే సైన్స్ పరిభాషలో హార్ట్ రేట్ వేరియబిలిటీ అంటారు. మనం పీల్చే సమయం కంటే వదిలే సమయం ఎక్కువగా ఉన్నప్పుడు మన మెడభాగంలో ఉండే వేగస్ నర్వ్ స్టిమ్యులేట్ అవుతుంది. వేగస్ నర్వ్, ఓకే. ఈ నరమే మన శరీరానికి ఉన్న మాస్టర్ రిలాక్సేషన్ స్విచ్. ఇది యాక్టివేట్ అవ్వగానే మెదడుకు అంతా సురక్షితంగా ఉంది, ప్రమాదం ఏమీ లేదు, మనం రిలాక్స్ అయిపోవచ్చు అనే ఒక స్పష్టమైన కమాండ్ వెళ్తుంది. ఎంత అద్భుతంగా డిజైన్ చేయబడిందో కదా మన శరీరం. అవును, ఆ 8 సెకండ్ల పాటు నోటి ద్వారా చిన్న విజిల్ వేస్తున్నట్లుగా లేదా ఒక కొవ్వొత్తిని నెమ్మదిగా ఆర్పేస్తున్నట్లుగా గాలిని బయటకు వదలాలి. ఈ సమయంలో మనలో ఉన్న పాత భయాలను, ఆ పనికిరాని ఒత్తిడిని వదిలించుకుంటున్నట్లుగా భావించాలి. మనసులో సంపద నా వైపు ప్రవహిస్తోంది అని అనుభూతి చెందాలి. అప్పుడు మన RAS దానికి అనుగుణంగా మారటం మొదలవుతుంది, రైట్? అంటే మనం ఇందాక మాట్లాడుకున్న ఆ ఎమర్జెన్సీ హ్యాండ్ బ్రేక్ని రిలీజ్ చేసే మెకానిజం ఈ 8 సెకండ్ల ఎక్స్హేల్లోనే ఉందన్నమాట. ఖచ్చితంగా, మీరు కరెక్ట్గా కనెక్ట్ చేశారు. ఇది ఒక సంపూర్ణమైన చక్రం లాగా కనిపిస్తోంది. 4 సెకండ్లు పీల్చడం ద్వారా స్వీకరిస్తున్నాము, 7 సెకండ్లు బిగబట్టడం ద్వారా దాన్ని మన బాడీలో సేవ్ చేస్తున్నాము, 8 సెకండ్లు వదలడం ద్వారా మనకు అడ్డుగా ఉన్న భయాలను రిలీజ్ చేస్తున్నాము. ఇలా ఒక్కసారి చేస్తే సరిపోతుందా, లేక దీన్ని పునరావృతం చేయాలా? ఇలా మొత్తం 4 సార్లు, అంటే 4 రౌండ్లు చేయాలి. ప్రతిసారి గాలి వదిలేకప్పుడు మనలోని ఒక పాత ఒత్తిడిని, డబ్బు సంపాదించడం కష్టం అనే ఒక భయాన్ని వదిలేస్తున్నట్లు భావించాలి. ప్రతిసారి పీల్చేటప్పుడు ఒక కొత్త కాంతి మనసును నింపుతున్నట్లు అనుభూతి చెందాలి. అవును, కేవలం ఈ 4 రౌండ్లు పూర్తి చేసేసరికి మన నాడీ వ్యవస్థ పూర్తిగా రీసెట్ అవుతుంది. కార్టిసాల్ పడిపోతుంది, ఆల్ఫా వేవ్స్ పెరిగిపోతాయి. లేక దీనికంటూ ఒక టైం ఉందా? దీనికి అత్యుత్తమమైన సమయం ఉదయం నిద్ర లేవగానే. మనం నిద్ర లేవగానే ఫోన్ చూసి, ఈమెయిల్స్ చెక్ చేసి లేదా న్యూస్ చూసి వెంటనే ఒత్తిడిలోకి వెళ్ళిపోతుంటాం కదా. అవును, చాలా మందికి అదే ఫస్ట్ పని. అలా కాకుండా బయటి ప్రపంచపు హోరు మన మెదడిలోకి రాకముందే ఈ 60 సెకండ్స్ మన కోసం ఇస్తే, ఆ సమయంలో మన ఉపచేతన మనసు అత్యంత స్వచ్ఛంగా ఉంటుంది.
మన రోజంతా ఏ ఫ్రీక్వెన్సీలో ఉండాలనేది, ఏ ఆల్ఫా స్థితిలో మనం నిర్ణయాలు తీసుకోవాలనేది మనం ఆ ఉదయాన్నే ఫిక్స్ చేయవచ్చు. అది చాలా ముఖ్యమైన పాయింట్. అంతేకాకుండా మనం ఈ 4-7-8 పద్ధతిని ఒక టూల్ లాగా ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు కదా. ఉదాహరణకు ఒక ముఖ్యమైన సేల్స్ కాల్కి ముందు, లేదా కనీసం మన బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకునే ముందు మన ఛాతీ భాగం బిగుసుకున్నట్లు అనిపిస్తే వెంటనే ఒక 60 సెకండ్లు ఆగి దీన్ని ప్రాక్టీస్ చేయవచ్చు కదా. అబ్జల్యూట్లీ, ఇదొక తక్షణ ఉపశమనకారి. మీ బ్యాంకు ఖాతాలో ఆ క్షణంలో ఎంత డబ్బుంది అనేది ఇక్కడ ముఖ్యం కాదు. ఆ డబ్బును స్వీకరించడానికి లేదా ఆ సమస్యను పరిష్కరించడానికి మీరు ఏ మానసిక స్థితిలో ఉన్నారు అనేదే ముఖ్యం. నిజమే, భయంతో ఉన్నప్పుడు కళ్ళు మూసుకుపోతాయి, అసలు అవకాశాలు కనిపించవు కదా. ఖచ్చితంగా. ప్రశాంతంగా ఉన్నప్పుడు మన ప్రీఫ్రంటల్ కార్టెక్స్ చురుగ్గా పనిచేసి సమస్యలకు అద్భుతమైన పరిష్కారాలనిస్తుంది. సంపద అనేది మనం సృష్టించే శూన్యంలోకే ప్రవహిస్తుంది. సరైన శ్వాస ద్వారా మనం లోపల ఆ శూన్యాన్ని, ఆ ఓపెన్ స్పేస్ని సృష్టిస్తున్నాం. సో దీనంతటి అర్థమేమిటి? మనం ఈరోజు మాట్లాడుకున్న విషయాలను ఒకసారి కనెక్ట్ చేస్తే, సంపదను పిడికిలి బిగించి గట్టిగా పట్టుకోవాలని టెన్షన్ పడుతూ పోరాడాలని ప్రయత్నించడం కన్నా, దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఓపెన్గా మన మనసును, శరీరాన్ని ఉంచుకోవడం ముఖ్యం. మనం చేసే శ్రమకు తగిన ఫలితం రావాలంటే ముందు మనం ఆ ఫలితాన్ని స్వీకరించే బయలాజికల్ స్టేట్లో ఉండాలి. అదన్నమాట పాయింట్. మన ప్రతి లోతైన శ్వాసతో నేను సురక్షితంగా ఉన్నాను, నా బ్రెయిన్ ఫోకస్డ్గా ఉంది, నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను అనే ఒక శక్తివంతమైన సందేశాన్ని మనం విశ్వానికి పంపుతున్నాము. అవును, దీన్ని మనం మరింత విశాల దృక్పథంతో అనుసంధానిస్తే మనకు మరియు సంపదకు మధ్య, లేదా మనకు మరియు అవకాశాలకు మధ్య ఆ బయటెక్కడా ఎలాంటి అడ్డుగోడ లేదు. ఆ అడ్డుగోడంతా మన నాడీ వ్యవస్థలోని కార్టిసాల్లోనే, మన ఒత్తిడిలోనే ఉంది. ఎంత గొప్ప విషయమండి ఇది. యా, సరైన శ్వాస ద్వారా ఆ వేగస్ నర్వ్ని యాక్టివేట్ చేసి ఒత్తిడిని తొలగించినప్పుడు మనమే ఒక శక్తివంతమైన అయస్కాంతంలా మారతాము. మనకు కావలసినవి మనం వెతుకుంటూ వెళ్లాల్సిన పని లేదు. మనం సరైన స్థితిలో ఉంటే అవే మన దగ్గరికి వస్తాయి. ఇది పాజిటివ్ థింకింగ్ కాదు, ఇది బయాలజీ మరియు సైకాలజీ కలయిక. నిజంగా అద్భుతమైన విశ్లేషణ. మనం మొదట్లో మాట్లాడుకున్న ఆ హ్యాండ్ బ్రేక్ ఉపమానానికి తిరిగొద్దాం. మన శరీరం అనే కారు ఎంత శక్తివంతమైనదైనా, మనం ఎంత టాలెంటెడ్ అయినా, ఆ కార్టిసాల్ అనే హ్యాండ్ బ్రేక్ తీసేస్తేనే మనం సాఫీగా ముందుకు వెళ్తాం. ఆ భయాన్ని ఈ 4-7-8 శ్వాస అనే సులభమైన పద్ధతి ద్వారా దించేయవచ్చు. అవును, ఆ బ్రేక్ తీసేస్తే చాలు, ప్రయాణం అదే సాగుతుంది. అప్పుడు మనం చేసే ప్రతి చిన్న పని, పెట్టే ప్రతి శ్రమ అద్భుతమైన ఫలితాలనిస్తుంది. ఇక చివరగా మనం ఈరోజు డీకోడ్ చేసిన విషయాల ఆధారంగా మనమందరం లోతుగా ఆలోచించడానికి ఒక సరికొత్త కోణాన్ని ఇక్కడ ఉంచాలనుకుంటున్నాను. మన శ్వాస అనేది మన ప్రమేయం లేకుండా 24 అవర్స్ దానంతటా అదే జరుగుతూ ఉంటుంది కదా. యా, అది ఒక ఆటోమేటిక్ ప్రాసెస్. కానీ మనం కేవలం ఒక 60 సెకండ్ల పాటు దాన్ని స్పృహతో నియంత్రించినప్పుడు ఏకంగా మన శరీరంలోని స్ట్రెస్ హార్మోన్స్ పడిపోయి ఆల్ఫా తరంగాలు పెరిగి మన ఆర్థిక వాస్తవాలు, మనకు అవకాశాలు కనిపించే విధానం ఇంతలా మారిపోయి కొత్త తలుపులు తెరుచుకుంటున్నాయి. మరి ఇలా చూసుకుంటే ఇవి మన అధీనంలో లేవు, ఇవి వాటంతటా అవే జరుగుతాయి అని మనం గుడ్డిగా నమ్మే ఇంకెన్ని శరీర ధర్మాలు, ఇంకెన్ని అసంకల్పిత చర్యలు మనకు తెలియకుండానే మన రియాలిటీని ప్రతిక్షణం నిర్మించడంలో ఇంతటి రహస్య పాత్ర పోషిస్తున్నాయో కదా. వావ్, ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. మన బయాలజీలో మనకు తెలియని స్విచ్లు ఇంకెన్నున్నాయో. ఖచ్చితంగా ఇది మనమందరం లోతుగా ఆలోచించాల్సిన, అన్వేషించాల్సిన విషయం. ఈ అద్భుతమైన ఆలోచనతో ఈనాటి మన లోతైన విశ్లేషణను ముగిద్దాం. మన శరీరం ఒక అద్భుతమైన యంత్రం. దాన్ని సరైన విధంగా వాడుకోవటం నేర్చుకుంటే ఏదైనా సాధ్యమే. తదుపరి విశ్లేషణలో మరో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం. అంతవరకు ప్రశాంతంగా శ్వాసించండి, ఆనందంగా జీవించండి. ఉదయాన్నే ఆ 4 రౌండ్ల శ్వాసను ప్రాక్టీస్ చేయడం మర్చిపోకండి.